స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి థియేటర్స్లో సందడి చేస్తుంది. దర్శకుడు అనిల్ రావుపూడి ఈ చిత్రాన్ని పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. పండగకు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం సాలిడ్ రెస్పాన్స్ను అందుకుంటుందని మూవీ యూనిట్ అంటోంది. ఇంతకీ ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకీకి మాత్రమే కాదు, మూవీ యూనిట్ మొత్తానికి పండగ తెచ్చేస్తుందన్నారు. ఇంతకీ మూవీ యూనిట్ మూవీపై చెబుతున్న క్రేజీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీకి డే 1 45 కోట్లు వసూలు చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. వెంకటేష్ కెరీర్లో ఆల్ టైమ్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ అని టాక్. మొత్తానికి అనిల్ రావిపూడి వెంకీ కాంబోలో 3 హిట్ను వేసుకున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెజెండరీ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్గా పేరున్న దగ్గుపాటి రామనాయుడు వారసుడిగా వెంకటేష్ సినీ రంగంలోకొచ్చారు. కలియుగ పాండవులు మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీల్లో యాక్ట్ చేసి సక్సెస్ కొట్టారు. అలా ఇప్పటికీ మాస్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ పండించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోగా వెంకటేష్ అయ్యారు. వెంకటేష్ హీరోగా రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీపై మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. అందులో మూవీ యూనిట్ కి మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి వస్తున్న మూవీని ఎంజాయ్ చేశా, అసలైన పండుగ సినిమా ఇది. వెంకటేష్ యాక్టింగ్ అదూర్స్. వరుస విజయాలందుకుంటున్న మా దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తుంటే గర్వంగా ఆనందంగా ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ క్యారెక్టర్స్ బాగా చేశారు. ఎస్పెషల్లీ బుల్లిరాజు క్యారెక్టర్ చేసిన చైల్డ్ యాక్టర్ యాక్టింగ్ అద్భుతమని మహేష్ బాబు పోస్టులో రాశారు. పాటలు, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అందులోనూ కామెడీ ఆడియన్స్ కి మంచి వినోదం పంచింది. సోషల్ మీడియాలో సంక్రాంతికి వస్తున్న టీంకు విషెస్ వస్తున్నాయి. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఫస్ట్ డే $7 లక్షల రాబట్టిందని టాక్. వెంకటేష్ కెరీర్లోనే ఈ లెవెల్ కలెక్షన్ రావడం ఇదే ఫస్ట్ టైం అట. మరోవైపు ఈ చిత్రంలోని గోదారి గట్టు మీద పాట యూట్యూబ్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. మొత్తానికైతే వెంకటేష్ సంక్రాంతి బరిలో దిగి భారీ కలెక్షన్లు రాబట్టి అభిమానులకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఏదేమైనా పండుగ పూట ఓ మంచి సినిమా చూశామని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న ప్లే అవుతున్న చాలా థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని మూవీ యూనిట్ ఖుషి అవుతోంది. ఏపీలోని కదిరిలో ఓ సినిమా థియేటర్లో సీటు సరిపోకపోవడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని కొందరు ప్రేక్షకులు సినిమా చూశారని, తెలంగాణలోని వరంగల్లోని ఓ థియేటర్లో కొందరు నేలపై కూర్చొని మూవీ చూసిన విజువల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.